ఈ భూమండలం మీద మనిషి అన్నవాడు ఎవడు శాశ్వతం కాదు. షోడశ మహారాజులు వెళ్ళిపోయారు, సప్త చక్రవర్తులు వెళ్ళిపోయారు, మనమనగా ఎంత, మన బోడి పదవి ఎంత ఎక్కడ. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందుకే ఎవరిని బాధపట్టినా, ఎవరిని కష్ట తీర్చుకున్నా, ఎవరిని మాటలన్నా, ఎవరికి అన్యాయం చేసినా మనకు తిరిగి తగలడం ఖాయం. అదే విదురుడు చెబుతున్నాడు. ఈ విషయాన్ని పైగా నీకు ధృతరాష్ట్ర మహారాజా సభలో పెద్దలు చెప్పారయ్యా, నువ్వు విన్నావా అన్నాడు. ఎందుకని? సభ అంటే ఎలా ఉండాలో భారతంలో చెబుతున్నాడు విదురుడు. సభ అంటే ఎలా ఉండాలో చెబుతున్నాడు. అసెంబ్లీ ఉదాహరణకి, సభ అంటే ఏదో మామూలు మన సభ కాదండి, అసెంబ్లీ, శాసనసభ లాంటిది ఎలా ఉండాలంటే, నసా సభ ఎత్ర నసంతి వృద్ధాః నతే వృద్ధా ఏన వదంతి ధర్మం నాసౌ ధర్మో ఎత్ర న సత్యమస్తి నతత్సత్యం యచ్ఛలేనానువిద్ధం. నసా సభ ఎత్ర నసంతి వృద్ధాః, పెద్దవాళ్ళు లేకపోతే అది సభ కాదు అన్నాడు. ఎప్పుడు మనం ధర్మ నిర్ణయ సభకి, శాసనసభకు కూడా అనుభవం ఉన్న పెద్దవాళ్ళను కొంతమందినైనా పంపించాలి. అంతా కుర్రగ్యాంగను పంపిస్తే క్రికెట్ ఆడేస్తారు అక్కడ. సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలి. ఎందుకు ఉండాలి? ఊరికే ఏదో ఉన్నాం మేము పెద్దవాళ్ళం అని చెప్పడానికి కాదు. ఇక్కడ ఇంకో ఇద్దరు వచ్చి ఈయన కూర్చోబెట్టడం వీల్ చైర్లో, ఈ మాత్రానికి పెద్ద రకం ఎందుకు? నతే వృద్ధాయేన వదంతి ధర్మం. పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తారు అంటే, పిల్లలు యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు కొంచెం దెబ్బలాడుకుంటుంటే, ఊరుకోండ్రా, ఏంట్రా, బోళ్ళు అనుభవం ఉందిరా, మేము చూసాం బోళ్ళు మంది, మీకు తెలిసిందే న్యాయమా అని కాస్త కూర్చోబెడతారు. అందుకని సభ అన్నాక పెద్దవాళ్ళు ఉండాలయా. పెద్దవాళ్ళు లేకపోతే, వయస్సులో పెద్దవాళ్ళు లేకపోతే అది సభ కాదు. పైగా ఆ పెద్దవాళ్ళు ఉండి ఏం చేయాలంటే, ఊరికే ఏదో పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఇంకా ఊరికే నవ్వులుతూ కూర్చోవడం కాదు. ఇక్కడ మాటిమాటికి కాఫీ టీ తాగడం కాదు. ఇక్కడ ధర్మాన్ని చెప్పాలి. ధర్మాన్ని చెప్పడానికి పెద్దవాళ్ళు ఎందుకు? ఆ ధర్మం కూడా ఎలా ఉండాలో చెబుతున్నాడు. నా సౌధర్మో ఎత్ర న సత్యమస్తి. ధర్మం ఎప్పుడూ మారిపోతూ ఉంటుందండి. ధర్మం శాశ్వతం కాదు. ఎప్పుడు ధర్మాలు మారిపోతాయి. ధర్మాలు మారిపోవడం అంటే, ఒకప్పుడు ఈ దేశంలో సంతానం ఎంతమంది ఉంటే అంత గొప్పగా స్త్రీని గౌరవించేవారు. 10 మంది పిల్లల్ని కన్నతల్లమ్మ, పనశ్చెట్టమ్మ, ముందు పెద్దబాయను ఆవిడకి ఇవ్వండి అమ్మ అనేవారు. ఇప్పుడు ఇద్దరిని మించి మూడో అబ్బాయినికి అందరిని కూడా వై 3 అని అడుగుతున్నారు ఇక్కడ. మళ్ళీ ఆశ్చర్యం ఏం లేదు. మీకు ఏదైనా అనుకోకుండా వ్యాధుల వల్ల మరొక దాని కారణంగా దేశ జనాభా తగ్గిందనుకోండి, కారణాన్ని ప్రభుత్వం వారే ఇంక్రిమెంట్లు ఇస్తారు. ఇదే ధర్మాలు మారిపోవడం అంటే. పితాపుత్ర సంబంధాలు, భార్యాభర్తల అనుబంధాల్లో కూడా మార్పులు వస్తాయి. ఇవాళ ఖచ్చితంగా ఇదివరకు ఇల్లాలు అంటే వంట చేసి తీరాలి, కట్టుకున్నాక కాచిపోయాక తప్పుతుందా అని సామెత ఉండేది. ఇవాళ కోళ్ళు వచ్చిన తర్వాత వంట చేస్తామంటే ఐ డోంట్ నో అంటోంది ఇవాళ. అంచేత ధర్మం మారిందమ్మా వాళ్ళు అనడానికి లేదు. ఇవాళ మీరు చదువుకున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు చెరో లక్ష సంపాదిస్తున్నారు. వంట చేయమంటే వంట మనిషిని పెట్టుకుంటున్నారు. మీకు ఇంకా అనపర్తిలోనే వంటలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో వంటలు ఎప్పుడు ఆగిపోయి, స్విగ్గీ జొమాటో, హైదరాబాద్ అంతా మొత్తం టొమాటో, ఏం లేదు ఇక్కడ. అంచేత మారిన పరిస్థితుల్లో ఏది ధర్మమో అదే మనం అనుసరించాలి. అందుకే ధర్మాన్ని చెప్పడం వృద్ధుల పని. కానీ ఏ ధర్మాన్ని చెప్పాలంటే, ఎత్ర న సత్యం అస్తి, సత్యం లేని ధర్మాన్ని చెప్పొద్దు. అది సత్ ఉందా లేదా, ప్రస్తుతం నడుస్తుందా లేదా అని చెప్పాలి. బాల్య వివాహాలు రద్దు చేశారు చట్టం ప్రకారం. మనం చేస్తామంటే అలాగే ఇప్పుడు ధర్మం కాదు. ఇప్పుడు వయస్సు కూడా పెంచారమ్మ, ఆ ప్రకారమే చేయాలి, తప్పదు అది. అంతే, ధర్మాలు మారతాయి. కానీ సత్యం ఇప్పుడు అది ఉందా లేదా, ఆ ఆచారం ఇప్పుడు ఉందా లేదా, ఆ పద్ధతి ఇప్పుడు ఉందా లేదా, దాన్ని బట్టే మెలగాలి. ఇదివరకు ఆస్తిలో పెద్ద అన్నగారికి జ్యేష్ఠ భాగం ఇచ్చేవారు. 10 ఎకరాలు ఉండి 4 అన్నదమ్ములు ఉంటే ముందు 2 ఎకరాలు పెద్ద అన్నగారికి ఒక భాగం అదనంగా ఇచ్చేవారు. దాన్ని 5 భాగాలు చేసి పెద్ద అన్నగారికి 4 ఎకరాలు ఇచ్చేవారు. మిగిలిన ముగ్గురికి 3 రెళ్ళు 6 ఎకరాలు ఇచ్చేవారు. వీళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు, జ్యేష్ఠ భాగం అని గౌరవంగా ఉంచేవారు. ఆ పెద్ద అన్నగారు కూడా మొత్తం కుటుంబానికి బాధ్యత వహించేవాడు. పోయిన వాళ్ళకి పితృకార్యాలన్నీ ఆయనే చేసేవాడు. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళన్నీ ఆయనే చేసేవాడు. తమ్ముళ్ళ పిల్లల చదువులు కూడా ఆయనే పట్టించుకునేవాడు. మరి ఇప్పుడు ఆ జ్యేష్ఠ భాగం ఇవ్వడమో లేదు, వారు అలా పట్టించుకోవడమో లేదు. తోడుకోవడాలు అన్నాక అందరూ సమానం. నువ్వేంటి ఇక్కడ ఎక్కువ అంటారు. ఇక్కడ అంతే అయిపోయింది. పెద్ద లేదు, చిన్న లేదు. ఈ మారిన పరిస్థితుల్లో అందరూ సమానంగా తీసుకుంటున్నప్పుడు అలాగే ఉంటుంది ధర్మం. ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఆస్తికి హక్కు ఉందమ్మా. ఎన్టీ రామారావు గారు కల్పించాడు, మహానుభావుడు, నమస్కారం చేయాల్సిందే. 85లో చట్టం చేశాడు ఆయన. పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చే ఆస్తి హక్కు మగవాడికి ఎంత ఉందో ఆడపిల్లకు కూడా అంతే ఉంది. కాబట్టి ఏదో వివాహానికి ఏదో సంవత్సరం పెట్టారు. ఆ సంవత్సరానికంటే ముందు వివాహం అయితే ఉండదు, ఆ తర్వాత వివాహం అయితే ఉంటుంది. అంచేది ఇంటికి వెళ్ళి ఎప్పుడు వివాహం అయిందో ఒకసారి చూసుకోండి, ఎందుకైనా మంచిది.